నమస్తే మీ పేరు? నాగమణేశ్వరరావు అండి. నాగమల్లేశ్వరరావు. చంద్రబాబు నాయుడు 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు అన్న? బాగానే ఉంది, ఇంకా గాడిని పడాలి. ఇంకా పథకాలు అమ్మ ఒడి అది పడాలి కదా. అది అయితే అంటే ఏ విధంగా బాగుందంటారు అన్న? ఏదంటే మొన్న మొన్న ఏమి వేసారంటే రీసెంట్గా గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ఒకటి మరి అమలు ఆయన పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి సూపర్ రిచ్ పథకాలు ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయంటారు ఇప్పుడు వరకు? సూపర్ రిచ్ పథకాలు అంటే ఈ సూపర్ రిచ్ పథకాలు మాకు మెయిన్ ఇటు వచ్చేసి గన్నవరం రోడ్ అయితే చాలా దారుణంగా ఉందండి. అది మరి స్టార్ట్ చేశారంటున్నారు, మరి ఎంతవరకు అవుతుందో మరి ఏంటి తెలియదు. గన్నవరం రోడ్ గత 5 ఏళ్ళ నుంచి ఎలా ఉందన్న? గత 5 ఏళ్ళు కూడా ఇలా ఉన్నదండి. ఆ ఎమ్మెల్యే గారు అసలు ఏం పట్టించుకోలేదు, వైసీపీ ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోలేదు. ఈ రోడ్ చాలా దారుణం, యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చచ్చిపోతున్నారండి, కాళ్ళు చేతులు తిరిగిపోవటం అలా. మరి గిడి సత్యనారాయణ గారు మొన్న స్టార్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. గన్నవరం నుంచి అవుతున్నాయంటే పనులు. మరి వైసీపీ ప్రభుత్వంలో మీరు ఏమైనా కంప్లీట్ ఇచ్చారా రోడ్డు గురించి? రోడ్డు గురించి మేము ఏమీ ఇవ్వలేదండి. మరి చెప్పకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? రోడ్డు వెళ్తున్నాయి, ఎంతోమంది నాయకులు వెళ్తున్నారు కదా, మేము చిన్నోళ్ళు అండి. ఎవరికి ఇస్తాం కంప్లైంట్? నాయకులే తిరుగుతుంటారు కదా. 5 ఏళ్ళను కానీ మా ఎమ్మెల్యే గారు ఆయన కూడా తిరిగిపోడు ఇదే రోడ్లోను. ఆయన తెలియదు మరి రోడ్డు పోయినట్టు. అసలు ఏం పట్టించుకోలేదంటారు? పట్టించుకోలేదు. అక్కడ జగన్ పథకాలు పెట్టాడు, అమలు చేశారు. కాకపోతే మరి మీకు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ రోడ్డు చెయ్యాలి కదా. మరి జగన్ ప్రభుత్వంలో పథకాలు ఎలా ఉన్నాయి అన్నాను? జగన్ ప్రభుత్వంలో పథకాలు చాలా బాగున్నాయండి, ఆయన అమలు చేశాడు. మరి సూపర్ రిచ్ పథకాలు కూడా మరి చేస్తే మరి ఈ ప్రభుత్వం కూడా జనం ఆదరిస్తారండి. సూపర్ రిచ్ పథకాలు చేసే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు చేస్తారంటారు? అది అలాగే తెలియదు. ఆర్థిక పరిస్థితులు అయ్యి మరి ఎలా ఉన్నాయో, మరి గత ప్రభుత్వం చేసింది అలా చేసింది ఇలా చేసింది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరి ఆర్థిక పరిస్థితులు అయ్యి మరి ఎలా ఉన్నాయో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తెలియాలి. అంటే జగన్ ఉంటే ఈ పాటికి ఇంకా వేగంగా ఇద్దును పథకాలు అని చెప్పేసి అంటారు. అవి ఉండొచ్చు. మరి ఎలా ఉండదు పరిపాలన, ఎలా ఉండదు గతంలో? మీరు ఏమైనా ఇబ్బందులు అయ్యామన్నా? లేదు లేదు లేదు, సచివాలయం వ్యవస్థలో కొంచెం వాలంటీర్లు అయ్యి ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళకి చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు మరి సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీస్తారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వచ్చింది ఏమీ లేదు, కానీ సమస్యలు ఉంటే నాయకులు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ నాయకులు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేస్తున్నారు. నాయకులు అదే ఈ కార్యకర్తలు జనసేన అవునండి, టీడీపీ అవునండి. తర్వాత అప్పుడైతే వైసీపీలో అయితే ఇక వీళ్ళు సచివాలయం వారంటీలే సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పుకునే వాళ్ళు. ఏది బాగుందంటారు? రెండింటిలో ఏది బెటర్? చూద్దామండి, ఇప్పుడే కదా వచ్చింది మళ్ళీ. అంటే మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే సమస్య గమ్మున ఏది తీరుతుంది? అప్పుడు సమస్యలు అంటే ఇప్పుడు చెప్తున్నాను కదండి, సమస్యలు ఉంటే ఆ ప్రభుత్వం అయితే వాలంటీర్లు తీర్చేవారు, ఈ ప్రభుత్వం అయితే కార్యకర్తలు. అదే మా సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ మాకు లోకల్ లీడర్స్ ఉన్నారండి, టీడీపీ జనసేన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. అదే వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు చేస్తాం. ఇక్కడ ఈ కాలనీలో ఆల్రెడీ సీసీ రోడ్లు 2-3 శంకుస్థాపన చేశారు. అది పనులు నడుస్తున్నాయండి. బాగానే ఉందంటారు? బాగుందండి. గత 5 సంవత్సరంలో కూడా ఆ రోడ్లకి చెప్పామండి, కంప్లైంట్ ఇచ్చాం. అవ్వలేదు, మరి అవ్వలేదు. పథకాలు అయితే చేశారు కానీ ఈ రోడ్లు ఇవి అయితే మాత్రం సమస్యలు అయితే తీరలేదండి. అది పథకాలు అయితే ఆటోలు కానీ ఈ వేరు వర్గాల వాళ్ళకి కూడా పథకాలు అయితే జగన్ అమలు చేశారు, కానీ ఈ రోడ్లు కానీ మిగిలిన విషయాలు అయితే కొంచెం పక్కనే ఉన్నాయని చెప్పాలి. ఇబ్బంది పడ్డారు? అవునండి, అవును, ఇప్పుడైతే బాగుంది.